Right children? Now second problem, exercise 3.2 second problem చూద్దాం. ఓకేనా? సో ఇంత ముందు ఫస్ట్ ప్రాబ్లం చెప్పడం జరిగింది వీడియోలో. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమడిగారంటే మనకి ఒక 4 సమ్స్ ఇచ్చారు. ఫైండ్ ద జీరోస్. ఈ క్రింద ఇచ్చిన సమస్యలకి శూన్యాలను కనుగొనండి అని. శూన్యాలను కనుగొనండి. సో అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, సో గివెన్ పాలినామియల్ p of x is equal to 3x. గివెన్ పాలినామియల్ p of x is equal to 3x అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే let x is equal to 0. let x is equal to 0. సో p of 0 x ఉన్న చోట ఏం పెట్టాలి మనం 0 పెట్టాలి. సో 3 into 0 3 into 0 0. నెక్స్ట్ x is equal to 1. x is equal to 1. లిమిట్ ఏమంటే x is equal to 1 అనుకోను. సో p of 1 is equal to 3 into 1 ఎంత అవుతుంది 3. సో p of 1 ఎంత వచ్చింది 3 వచ్చింది. నెక్స్ట్ x is equal to 2. సో p of 2 is equal to 3 into 2. 3 2s are 6. సో p of 2 ఎంత వచ్చింది 6 వచ్చింది. నెక్స్ట్ మనం ఒక 3 ఏమో పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం, ఇప్పుడు నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం. p of -1 3 into -1 సో -3. సో p of ఎంత వచ్చింది -1 కి -3. p of -2 3 into -2 3 2s are 6 -6. అంటే మీరు x ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. ఎప్పుడైనా సరే ఈ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూలలో ఎక్కడైనా సరే 0 వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు వచ్చింది? x వాల్యూస్ ఉన్నా పెట్టినప్పుడు మన ఆన్సర్ ఏమొచ్చింది? రిజల్ట్ 0 వచ్చింది. కాబట్టి 0 1 మాత్రమే p of x కి శూన్యం అవుతుంది. p of x is equal to 3x కి శూన్యం అవుతుంది. మిగతా ఏవి కూడా శూన్యాలు కావు. సో ఏవి శూన్యాలు అడిగాడు మనని, ఏవి శూన్యాలు అవుతాయో అడిగారు కాబట్టి, ఏవి నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయో అడిగారు కాబట్టి, సో మీరు ఎప్పుడు రాయాలి 0 మాత్రమే శూన్యం అగును. సో ఓన్లీ జీరో is the zero of the polynomial. అని రాయొచ్చు. కింద రాయాలి, లాస్ట్ రాయాలి. ఇలానే నెక్స్ట్ చూడండి, p of x is equal to x² plus 5x plus 6 అనే ప్రాబ్లం ఉంది. ఓకేనా? సో ఆ ప్రాబ్లం కూడా చెక్ చేద్దాం. let x is equal to 1. చూడండి, p of 1 x ఉన్న చోట మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పినాం? 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² plus 5 into 1 plus 6. 1² అంటే 1, 5 1 5 plus 6. సో 6 plus 5 plus 1 ఎంత అవుతుంది? 12. 6 plus 5 11, 11 plus 1 12. సో p of 1 ఎంత వచ్చింది? 12 వచ్చింది. నెక్స్ట్ p of 2, సో 2² plus 5 into 2 plus 6. సో 2² 4, 5 2 10 plus 6. సో 4 plus 10 14, 14 plus 6 20. సో p of 2 ఎంత వచ్చింది? 20 వచ్చింది. అండ్ నెక్స్ట్ p of x is equal to 3. సో p of 3 చెప్పండి. 3² plus 5 into 3 plus 6. ఓకేనా? 3² 9, 5 3s are 15 plus 6. ఓకేనా? 9 plus 6 15 30. సో p of 3 ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇప్పుడు 3 ఏమో ధనాత్మక నెంబర్లు చేశాం కదా, ఇప్పుడు రుణాత్మక నెంబర్లు కూడా చేయాలి. ఓకేనా? ఇక్కడ పక్కనే చేస్తున్నాను నేను. p of -1 ఈ తర్వాత చేద్దాం ప్రాబ్లం మూడోది. p of -1 సో -1² plus 5 into -1 plus 6. -1² అంటే ఎంత? +1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి +1. 5 into -1 -5 plus 6. ఓకేనా? +1 plus 6 7 minus 5 2. సో p of -1 ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. నెక్స్ట్ p of -2 plus 5 into -2 plus 6. x ఉన్న చోటల్లో మనం ఏ వాల్యూ అయితే తీసుకున్నాం
p ఆఫ్ -2 అన్నప్పుడు x ఉన్న చోటలో -2 పెట్టినాం. -2² అంటే ఎంత +4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2s are 10 ప్లస్ 6 4 minus 10 minus 4 minus 10 minus 6 ప్లస్ 6 ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ 0 వచ్చింది. ఇక చూడండి ఎక్కడైతే 0 వస్తుందో ఆ వాల్యూనే శూన్యం అవుతుంది. -2 is the zero of the polynomial. And next p of -3, so -3 whole square plus 5 into -3 plus 6 -3 square అంటే ఎంత +9 5 into 3 -15 plus into minus minus plus 6 9 plus 6 ఎంత 15 15 minus 15 0. ఓకేనా p of -3 ఎంత వచ్చింది చెప్పండి 0 వచ్చింది. సో p of -2 కి 0 వచ్చింది, p of -3 కి 0 వచ్చింది. ఇంకెక్కడ కూడా జీరోలు రావు. ఇక ఎందుకు సార్ అంటే దీని యొక్క డిగ్రీ పరిమాణం ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 2 శూన్యాలే ఉంటాయి దానికి. కాబట్టి మీరు లాస్ట్ స్టెప్ ఏం రాయాలి -2 and -3 are the zeros of the polynomial, are the zeros of the polynomial. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాయాలి -2 మరియు -3లు శూన్యాలు అవుతాయి. ఇచ్చినటువంటి బహుపదికి ఏమైతే శూన్యాలు అవుతాయి అని రాయాలి. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నారో ఆ రిజల్ట్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. x వాల్యూ 0 పెట్టాం, రిజల్ట్ 0 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం 0, 0. దీన్ని x, y గా రాసుకోవాలి. మీరు గ్రాఫ్ నేను ఈ మోడల్ చెప్తాను, ఇంకో మోడల్ చెప్తాను. ఇదే వాల్యూస్ కి గ్రాఫ్ గీయొచ్చు. ఓకేనా గ్రాఫ్ గీసి కూడా మనం రేఖాచిత్రాన్ని గీసి కూడా చెప్పొచ్చు. ఆ దానికి ఉపయోగపడతాయి అన్నట్టు ఇలా చేయడం. ఈ పద్ధతిలో చేయొచ్చు గ్రాఫ్ని, ఇంకో పద్ధతిలో చేయొచ్చు. ఈ పద్ధతిలో అయితే మనకి ఇచ్చినటువంటి బిందువులు ఏ విధంగా తీసుకోవాలి x, y చూడండి. x వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేసాం మనం 1 ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చింది 3 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం 1, 3 x, y అనే బిందువు ఎంత 1, 3. నెక్స్ట్ x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ అయితే ఏమొచ్చింది 6 వచ్చింది 2, 6 is the x, y. నెక్స్ట్ x వాల్యూ -1 పెడితే ఏమొచ్చింది -3 వచ్చింది -1, -3 is the x, y. ఓకే నెక్స్ట్ -2 కి ఏమొచ్చింది -6 -2, -6 is the x, y. సో ఈ వాల్యూస్ కి మీరు ఏం చేయొచ్చు రేఖాచిత్రాన్ని గీయొచ్చు. మీకు నెక్స్ట్ బిట్ నేను రేఖాచిత్రం గీసి చూపెడతాను. అప్పుడు ఈ బిందువులనే కన్సిడర్ చేసుకోవాలి ఓన్లీ రేఖాచిత్రం గీసినప్పుడు. మరి ఈ ప్రాసెస్లో అయినా చేయొచ్చు రేఖాచిత్రం. నేను ఇంకో ప్రాసెస్ కూడా చెప్పబోతాను, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఈజీగా ఉంటుంది. ఇంకా ఇదైతే ప్రతి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దానికైతే డైరెక్ట్గా టేబుల్ వేసేసి చేయొచ్చు. సో అందుకని ఈ మెథడ్లో అయితేనేమో ఈ విధంగా పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ప్రాబ్లమ్స్ కూడా ఇలానే చేయొచ్చు. సెకండ్ బిట్కి ఇలా చేసి ఈ పాయింట్స్ రాసుకోవడం రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 సబ్స్టిట్యూట్ చేస్తే 12 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం 1, 12 x, y ఎంత 1, 12. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 20 వచ్చింది 2, 20 x, y. సో ఇదొకటి. నెక్స్ట్ 3, 30 is equal to x, y. ఓకేనా ఈ వాల్యూస్ ఇలాంటి పద్ధతిలోనైనా మనం గ్రాఫ్ని చేయవచ్చు. ఎందుకంటే ఈ వాల్యూస్ తీసుకొని మీరు గ్రాఫ్ని రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ -1 వచ్చినప్పుడు 2 వచ్చింది -1, 2 is equal to x, y. అండ్ -2, 0 -2, 0 ఇగో x అక్షము y అక్షము ఎక్కడైతే 0 వస్తుందో అదే మనకి శూన్యం అవుతుంది అని అర్థం. నెక్స్ట్ -3 పెట్టినప్పుడు 0 వచ్చింది -3, 0 is equal to x, y. ఓకేనా సో ఈ విధంగా ఎప్పుడైతే మనం వాల్యూని ప్రతిక్షేపిస్తున్నామో అది x వాల్యూ, మనకు వచ్చేటువంటి రిజల్ట్ y వాల్యూ. ఈ విధంగా తీసుకొని కూడా మీరు రేఖాచిత్రాన్ని గ్రాఫ్ని గీయవచ్చు. ఇది ఒక మెథడ్. ఓకేనా నేను నెక్స్ట్ ప్రాబ్లం 3వ లెక్క ఓన్లీ రేఖాచిత్రాన్ని గీసి శూన్యాలను కనుగొనండి అంటాడు. అప్పుడు కూడా ఈ మెథడ్ చేయవచ్చు, శూన్యాలు అనుకోవచ్చు. ఈ మెథడ్ శూన్యాలు ఎక్కడ వచ్చింది మనకి -2కి 0 వచ్చింది -3కి 0 వచ్చింది. కనుగొనడం వచ్చిందా లేదా ఈ పద్ధతిలో? సో ఈ పద్ధతినైనా ఎంచుకున్నా పర్వాలేదు,
నెక్స్ట్ చెప్పబోయే పద్ధతి ఎంచుకున్నా పర్వాలేదు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ బిట్లో మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒకటో ప్రాబ్లం, రెండో ప్రాబ్లం డిస్కస్ చేశాను. ఇంకా 2 సమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. బ్రీఫ్గా దీన్ని మీరు పాజ్ చేసుకొని రాసుకోండి. నేను మళ్ళీ ముందే చెప్తున్నాను, సెకండ్ ప్రాబ్లంలో ఏవైతే ప్రాబ్లం చేశామో అదే విధానం థర్డ్ బిట్ ప్రాబ్లం రేఖాచిత్రాన్ని కూడా చేయవచ్చు. ఇదే బ్రాకెట్లో రాసాం కదా వాల్యూస్ x, y బిందువుల్ని ఉపయోగించుకొని మనం రేఖాచిత్రాన్ని గీయవచ్చు. ఇది ఈజీగా ఉంది కదా, అది కూడా ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టు దీనికన్నా. రైట్, సెకండ్ బిట్లో ఇప్పుడు ఇంకొక 2 సమ్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు హోంవర్క్ చేయండి వీటిని. ఓకేనా? సో ఫస్ట్ ఏం తీసుకోవాలని చెప్పినాం, లెట్ x is equal to 1. సబ్స్టిట్యూట్ చేయండి. p of 1 is equal to 1 plus 2 into 1 plus 3. 1 plus 2 ఎంత అవుతుంది? 3. 1 plus 3 ఎంత అవుతుంది? 4. సో 3 4s are 12. p of 1 is equal to 12. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1, 12 is equal to x, y. ఓకేనా? నెక్స్ట్ p of 2, x వాల్యూ 1 తీసుకున్నట్టుగానే నెక్స్ట్ ఏం తీసుకోవాలి? x వాల్యూ 2 తీసుకోవాలి, 3 తీసుకోవాలి, 4 తీసుకోవాలి. నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవచ్చు, మీకు ఏ వాల్యూ వచ్చిందో అలా రాయండి. నెక్స్ట్ కొన్ని -1, -2, -3, -4 కూడా ప్రతిక్షేపించాలి. ఓకేనా? ఇది ఒకేసారి రాయాలి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఇట్లా, అంతే. మీరు ఏ వాల్యూ అయితే తీసుకుంటారో ఆ వాల్యూగా రాయండి. x is equal to ఎంత? 2. p of 2, x లో కూడా 2 పెట్టండి. 2 plus 2, 2 plus 3. సో 2 plus 2 4 into 2 plus 3 5. 4 5s are 20. 2 కి ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో 2, 20 is equal to x, y. నెక్స్ట్ ది p of 3, x is equal to 3. సో 3 plus 2, 3 plus 3. 3 plus 2 into 3 plus 3. సో 3 plus 2 5 into 3 plus 3 6. 5 6 are 30. సో ఏమన్నారు అప్పుడు? 3, 30 is equal to x, y. ఓకేనా పిల్లలు? ఈజీగా ఉంది, అర్థమవుతుంది కదా? 3 plus 2 5 ఇంటూ బ్రాకెట్ ఉందండి, ఇంటూ 3 plus 3 6. 5 6 are 30. 5 6 30. సో ఈ విధంగా పాజిటివ్ నెంబర్స్ చేశాం కదా. ఇప్పుడు సేమ్ థింగ్ నెగిటివ్ నెంబర్స్ కూడా చేయాలి. నెగిటివ్ నెంబర్స్ ఏముంది చెప్పండి. x is equal to ఏం తీసుకోవాలా? -1. సో p of -1, p of -1. 0 పెట్టారనుకోండి, 0 plus 2, ఖచ్చితంగా 0 కూడా పెట్టాలి మీరు. x is equal to 0 కూడా పెట్టాలా? p of 0 is equal to 0 plus 2 into 0 plus 3. 0 plus 2 అంటే ఎంత? 2 into 0 plus 3 అంటే 3. సో ఎంత అవుతుంది? 6. సో 0, 6 is equal to x, y. నెక్స్ట్ p of x is equal to -1. సో -1 plus 2, -1 plus 3. ఓకేనా? -1 plus 2 అంటే ఎంత అవుతుంది? 1 into 3 minus 1 2. 2 ఒకట్ల 2. -1 సబ్స్టిట్యూట్ అయితే ఏమొచ్చింది? 2 వచ్చింది. -1, 2 is equal to x, y. నెక్స్ట్ p of -2, x is equal to ఏం తీసుకోవాలి మనం ఇప్పుడు? -2 తీసుకోవాలి. సో -2 plus 2 into -2 plus 3. చూడండి, -2 plus 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 0. సో 0 into 3 minus 2 1. 0 into ఎనిమిది ఏమైంది? 0. ఇక చూడండి, 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఈ వాల్యూ శూన్యం అవుతుంది అని అర్థం. ఓకేనా? సో p of -2 ఏమొచ్చింది? 0 వచ్చింది. అది -2, 0 is equal to x, y. నెక్స్ట్ x is equal to -3. p of -3 is equal to -3 plus 2 into -3 plus 3. x ఉన్న చోటల్లోనే పెడుతున్నాం మనం. -3 plus 2, -3 plus 3. సో +3 -3 క్యాన్సిల్. ఇక్కడ -3 plus 2 అంటే ఎంత? -1 into 0. -1 into 0 0. చూడండి, 0 వచ్చింది. 0 వచ్చింది అంటే అర్థం ఏంటమ్మా? శూన్యం అవుతుంది అని అర్థం. -3, 0 is equal to x, y. ఈ విధంగా మీరు జీరోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, శూన్యాలని కనుగొనవచ్చు.
ఓకే. సో ఇప్పుడు మీరు లాస్ట్ స్టెప్ ఏం రాయాలి? -2 దగ్గర 0 వచ్చింది, -3 దగ్గర 0 వచ్చింది కదా. సో ఇప్పుడు -2 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? -2 మరియు -3 శూన్యాలు అవుతాయి అని రాయాలి. ఓకే, లాస్ట్ స్టెప్. ఇటువైపు పాజిటివ్ నెంబర్ తీసుకోండి, నెగిటివ్ నెంబర్ తీసుకోండి. దీన్ని మనం రేఖాచిత్రం గీయమంటే ఇక ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే రేఖాచిత్రాన్ని తీసుకోవడానికి ఉపయోగించుకుంటాం. రేఖాచిత్రం గీయాలన్నా కానీ ఓన్లీ ఇవి బాక్స్ కొట్టుకొని ఉంచుకోండి. మీరు ఈ బాక్స్ని ఏవైతే కొట్టుకున్నామో వాటికి మాత్రమే రేఖ ఇవి గ్రాఫ్లో మనకు గుర్తిస్తే ఆటోమేటిక్గా మీకు శూన్యాలు అనేది కనబడతాయి. -2 దగ్గర -3 దగ్గర మనకు గ్రాఫ్ టచ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఓకేనా పిల్లలు? సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చేసి మీరు హోంవర్క్ చేయొచ్చు. ఎలా చేయాలి? -1 పెట్టండి 4/4, -2/4, -3/4, -5/4 అట్లా మైనస్లు పెట్టండి. నెక్స్ట్ ప్లస్ 2/4 అంటే ఎంత? 16 -16 0, 2 దగ్గర వస్తుంది. -2/4 అయినా కానీ +16 మీకు -2 అండ్ +2 దగ్గర మాత్రమే 0 అవుతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? -2 దగ్గర +2 దగ్గర చూడండి ఒకసారి చెక్ చేద్దాం. P of -2 -2 స్క్వేర్ -2/4 16 -2 ఘాతం 4 అంటే ఎంత అవుతుంది? ప్లస్సే, ఎందుకంటే మైనస్ ఉన్నది, ఘాతంలో సరసంఖ్య ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది. 16 - 16 ఎంత? 0. -2కి ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ P of 2 చూడండి. సో 2 ఘాతం 4 -16, 2 ఘాతం 4 ఎంత? 16, 16 - 16 ఎంత? 0. అంటే -2 మరియు +2 అనేటువంటివి శూన్యాలు అవుతాయి. -2 and 2 are the zeros of the given polynomial, that is x⁴ - 16. ఓకేనా? ఈ విధంగా సెకండ్ బిట్ చేయాలి. నెక్స్ట్ మనం గ్రాఫ్ చెప్పుకోబోతాం. గ్రాఫ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ పేపర్లో పట నైపుణ్యాల కింద, ఓకేనా, మ్యాపింగ్, మనకు సోషల్లో మీకు మ్యాప్ ఉంటుంది, లేదా బయాలజీలో డయాగ్రామ్స్ ఉంటాయి, ఫిజిక్స్లో డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామెటిక్ పార్ట్ కింద మన మ్యాథ్స్లో వచ్చేసి గ్రాఫ్స్ మాత్రమే ఉంటాయి. డ్రా ద గ్రాఫ్ అనేది ఖచ్చితంగా 4 మార్క్స్ ఇవ్వాల్సిందే. ఓకేనా? ఇప్పుడు వచ్చే ప్యాటర్న్ ఏదైనా సరే అది 8 మార్క్స్ అయినా ఖచ్చితంగా గ్రాఫ్ ఉండాల్సిందే. సో ఆ గ్రాఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫ్ లేకుండా మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయబడదు. ఓకేనా? కాబట్టి ఈ మెథడ్లోనైనా చేయవచ్చు. గ్రాఫ్కి ఈ వాల్యూస్ మీకు ఎక్కడ వస్తే మీకు గ్రాఫ్ వచ్చి పెడతాను. మీకు వాల్యూస్, ఈ వాల్యూస్ 1/1, 0,6, 1,1 ఎక్కడ వస్తే మీకు చూపిస్తాను. ఓకేనా? సో నేను గ్రాఫ్ని నేను చెప్పే మోడల్లో చేయండి, లేదు సార్ ఈ మోడల్లోనైనా చేయొచ్చు. ఈ వాల్యూస్ తీసుకొని గ్రాఫ్ అయినా డ్రా చేయొచ్చు. ఓకేనా? సో షల్ వి గో టు ద నెక్స్ట్ వీడియో. ఆ వీడియోలో మీకు గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మీ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సార్ ఇలా చెప్తున్నారా, ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉన్నది, మీరు వెళ్ళి చూడండి ఆ వీడియోస్ అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్.